వల్ల చాలా సంతోషం. నేను రేపు వస్తాను, మళ్ళా రేపు వస్తాను. పంతులు, నీకు లభించింది 3 రోజుల సమయం. అది ఇంకా పూర్తి కాలేదు. నెమలి పింఛం కూడా దొరకలేదు. అందుకని ఇంత దుస్సాహసం చేసిన తర్వాత కూడా నువ్వు బతికిపోయావు. కానీ గుర్తుపెట్టుకో, నా అనుమతి లేకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటం గురించి ఆలోచించద్దు. అలా చేస్తే విషయం మహామాతిల వరకు వెళ్తుంది. నీతో పాటుగా నీ సహయోగుల ప్రాణం కూడా పోతుంది. వైద్యపుత్రిక ముందున్న నమ్మకాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత నమ్మక ద్రోహం చేసింది. నీ విషయం మహామాతిలకి తప్పక తెలుస్తుంది. ఇంత సమీపంగా ఉన్నాము మన లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడానికి. ఆఖరి క్షణంలో వచ్చి అతను మొత్తం వ్యర్థం చేశాడు. నోర్మయ్, నువ్వు మౌనంగా ఉండు. ఆఖరి క్షణంలో వచ్చి అంతా పాడు చేసింది ఎవరో తెలుసా? నీ మూర్ఖత్వమే. అంతా పథకం ప్రకారం జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు వస్త్రాలు మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? భాస్కర్, నేను కేవలం నీకు సాయం చెయ్యాలని అనుకున్నాను. నీ సహాయానికి లభించిన ఫలితం ఏంటి?